శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న మనం ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఒకటి చూసాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి అదొక శంకరామమ్మ. నిజంగా తెలంగాణ రాజకీయాలకి నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి బండి సంజయ్ కుమారా అనే డౌట్లో ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే కరీంనగర్ మేయర్ పీఠంని కైవసం చేసుకున్నాక బండి సంజయ్ గారు ఏదైతే స్టెప్స్ అది ముందు తీసుకుంటున్నారో అది తెలంగాణ రాజకీయాన్ని మొత్తం ఒక్క దగ్గర చేస్తుంది. ఎందుకంటే మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో ఎమ్మెల్యేని చూసాం, ఎంపీలని చూసాం, కార్పొరేటర్ని చూసాం, చైర్పర్సన్ని చూసాం, ఛాన్సలర్స్ని చూసాం, సర్పంచ్ని చూసాం, వార్డ్ మెంబర్స్ని చూసాం, జెడ్పీటీసీని చూసాం, ఎంపీటీసీని చూసాం. కానీ క్లారిటీగా ఒక బెల్ట్ ఏరియాలో కొత్తగా ఫామ్ అయిన కార్పొరేషన్స్లో మేయర్ ఫామ్ అవడానికి మనకి కొంచెంలో తప్పిపోయింది హైదరాబాద్ మొన్న జిహెచ్ఎంసీలో. కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అయితే భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత బండి సంజయ్ కుమార్ గారు వేస్తున్న స్టెప్స్ మనం చూస్తుంటే ఇది రాజకీయంలో ప్రత్యర్థి పార్టీలకి వణుకు పుట్టించే విధంగా అనిపిస్తుంది. అవును ఫ్రెండ్స్, నిన్న కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్ర మనం చూస్తే ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనాలు, మహిళలు, యువతలు ఎలా వచ్చారో మనం లైవ్ ద్వారా మనం చూపించాం ప్రజలందరికీ. అయితే దాని నుంచి కొన్ని క్లిప్స్ మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకొని అసలు నిన్న పాదయాత్ర ఎప్పుడు ఎండ్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళక ముందు ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ కమెంట్స్లో బండి సంజయ్ గారు నెక్స్ట్ సీఎం అవుతారా లేదా అని కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. ఇందాక మనం డిస్కషన్ చేసుకున్న టాపిక్ ఫ్రెండ్స్, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్స్ కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని క్లారిటీ మెజారిటీతో అక్కడ మేయర్ని, డిప్యూటీ మేయర్ని అండ్ కింద మెంబర్స్ని కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఫుల్ జోష్లో కరీంనగర్ కార్పొరేషన్ అనేది ఉంది. అయితే అదే జోష్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నిన్న ఒక అంజన్న ఆశీర్వాద యాత్ర అనే పేరుతో బండి సంజయ్ గారు ఒక జులూస్ తీయడం జరిగింది. దాదాపు 40 కిలోమీటర్లు 11 గంటల్లో అది కంప్లీట్ చేయడం జరిగింది. అయితే బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఆ హనుమంతుడి సాక్షిగా, ఆ రాముల వారి సాక్షిగా, మరియు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారిది అని చెప్పేసి వారు మీడియా ముఖంగా వారు చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్న మనం చూస్తున్న కొన్ని గ్లింప్స్ అనేది ఈ పాదయాత్ర, ఈ ఆశీర్వాద యాత్రలో ఎండ లెక్క చేయకుండా అండ్ 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఆల్రెడీ బండి సంజయ్ గారు ముందే కార్యకర్తలకి, నాయకులకు సూచించడంతో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది జరగలేదు మిత్రులారా. 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా నిన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే డిసిప్లిన్ అంటేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మరొకసారి నిన్న రుజువు చేసుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం వృద్ధులు బండి సంజయ్ కుమార్ గారికి వారు కూర్చొని వారితో మాట్లాడడం జరిగింది. మహిళలు చూస్తే మనం సెల్ఫీలు ఎలా తీసుకుంటున్నారో కూడా మనం చూస్తున్నాం. అండ్ యువత ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ మనం చూస్తే తన ఛాతీ పైన బండి సంజయ్ కుమార్ గారి టాటూ అనేది వేయించుకోవడం అంటే ఒక నాయకుడి మీద ఎంత ప్రేమ ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తే గ్రామీణ వాతావరణంలో కూడా మహిళలు ఎలా తండోపతండాలకు వచ్చి బండి సంజయ్ గారితో ఫోటోలు దిగారో కూడా మనం చూసాం. అండ్ మనకి నైట్ టైంలో కూడా కార్యకర్తలు అండ్ అక్కడ ఉన్న సిబ్బంది ఎలా మనకి బండి సంజయ్ కుమార్ గారికి వెల్కమ్ చెప్పారో కూడా మనం చూస్తున్నాం. అయితే గ్లిమ్స్ అంటున్నావు విక్రమ్, ఎక్కడా గ్లిమ్స్ ఒకసారి చూద్దాము. మనం ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూస్తే మహాశక్తి అమ్మవారి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే యాత్ర ఎంత అశేష జనవాహిని వచ్చిందో మనం చూడండి. అందరూ అక్కడ రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి అనుకుంటా జులూస్ తీయడం ఎలా ఉందో అండ్ అందరూ చేతిలో భగవా జెండా ఎట్లా పట్టుకొని ఆ జులూస్ని ఎలా తీశారో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇసుకేస్తే రానంత జనాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ డ్రోన్ విజువల్స్ లో. ఇక్కడ చూస్తే మిత్రులారా మనకి అశేష జనవాహిని
అసలు ఎంత దారు పొడవున జనాలు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి చేతిలో కాషాయ జెండా అండ్ భగవా జెండానే మనం చూస్తున్నాం. ఆ భగవా జెండా పట్టుకుంటే ఎలా రోమాలు నిక్కుబడుచుంటాయో మన అందరికీ తెలుసు మిత్రులారా. అదే జోష్ లో అక్కడ నిన్న అంజన్న ఆశీర్వాద యాత్ర అనేది నడిచింది. బండి సంజయ్ గారు ఏదైతే చేపట్టారో అక్కడ శ్రీరాముడిది జై శ్రీరామ్ అనుకునే స్లోగన్లు, భారత్ మాతాకి జై అనే స్లోగన్లు వేలాది మంది కార్యకర్తలు ఒక్కటేసారి పలుకుతే ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు మిత్రులారా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇదొక జోష్ తెలంగాణ యావత్ రాష్ట్రానికి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది మండు టెండలో 38 to 40 degrees ఎండలో ఇక్కడ ఆ కార్యకర్తలు నాయకులకి సపోర్ట్గా ఉంటూ ఎలా మనకి జులుస్ చేశారో మనం చూస్తున్నాం మిత్రులారా. ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే బండి సంజయ్ గారు చేపట్టారో అప్పుడులో ఆ జోష్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ యావత్ భారతీయ జనతా పార్టీకి వచ్చిందని చెప్పొచ్చు ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర వల్ల. మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి. ఆ జోష్ అనేది నిన్న బిల్డప్ కాలేదా? యావత్ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీన్ని ఈ వీడియోల్ని షేర్ చేసుకుంటూ వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో వారి పర్సనల్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అండ్ వేదికలుగా వాళ్ళు షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం బండి సంజయ్ గారిని విమర్శించే వాళ్ళకి నిన్న నిద్ర పట్టకపోవచ్చు. రకరకాల మీడియా ఛానళ్ళ ముసుగులో వాళ్ళ మీద అక్కస్ ఎందుకు కక్కుతున్నారో మనకి తెలుసు. ఎందుకంటే ఎక్కువ ఫలాలున్న చెట్టుకే రాళ్ళేస్తూ ఉంటారు మిత్రులారా. అలాంటి మీడియా ఛానల్స్ ఇప్పుడు పుట్టగొడుగులు లెక్క పుట్టుకొచ్చినాయి. కానీ ఆ కార్యకర్తలు అనేది ఆ పుట్టగొడుగును తొక్కుకుంటూ నిన్న చేసిన అంజన్న ఆశీర్వాద యాత్ర ఏదైతే ఈ అశేష జనావాహిని కార్యకర్తల మధ్యలో నడిచిన ఈ యాత్ర ఉంది చూసారా, ఇది చెప్పొచ్చు బండి సంజయ్ కుమార్ గారు ఎవరనేది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎండను కూడా లెక్క చేయట్లే, ఏ కార్యకర్త లెక్క చేయట్లే. అండ్ రాత్రి పూట వరకు కూడా పిల్లలు వారి కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో చూడండి. పిల్లలతో సహా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండాని ఎలా పట్టుకొని ఆయనకు వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ ఎట్లా చెప్తున్నారో చూడండి. రాత్రి సమయంలో కూడా ఆ జోష్ తగ్గకుండా ముందుకు సాగుతూ నవ్వుకుంటూ ఎలా ఆ యాత్రని కొనసాగించారో చూడండి. ఒక లీడర్ ఎలా వాళ్ళ కార్యకర్తలకి జోష్ నింపాలో ఆ విధంగా ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు నింపుతున్నారు. అండ్ వారి తనున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు ఒకటి షేర్ చేస్తున్న మిత్రులారా. మేము ప్రజా సంగ్రామ యాత్ర ఫస్ట్ లో ఒక సంగ్రామ సైనికుడిగా మేము కూడా ఆ యాత్రలో ఉన్నాం. అయితే కొందరు విమర్శకారులు ఇప్పుడు మాట్లాడుతుండొచ్చు, బండి సంజయ్ కుమార్ నిజంగా యాత్ర కంటిన్యూ చేశారా, మధ్యలో ఎక్కడైనా అవుట్ చేశారా అని చెప్పేసి వారు అనుకుంటున్నారు కొంతమంది. అండ్ విమర్శలు చేస్తున్నారు అండ్ ఫేస్బుక్ లో చెత్త రాతలు రాస్తున్నారు కొంతమంది. అయితే వారందరికీ ఒక క్లారిటీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ P6 సంగప్ప గారు, ఇక్కడ నేను, ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్ర 1లో జోరు వానలో సైతం లెక్క చేయకుండా ఆ రోజు మేము చేసిన ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజు వరకు ఆ తీపి జ్ఞాపకాలు మా మదిలో అంతే నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ ఒక కమిట్మెంట్ గల నాయకుడిని పట్టుకొని విమర్శలు చేస్తున్నారు అండ్ అతని మీద అవాకులు చెవాకులు ఫేక్ నెరేటివ్స్ నడిపిస్తున్నారు. కానీ ప్రజల దృష్ట్యా, కార్యకర్తల దృష్ట్యా, నాయకుల దృష్ట్యా వారి కెపబిలిటీ ఏంది, వారి జోష్ ఏంది, వారి లీడర్షిప్ క్వాలిటీస్ ఏందో రేపు ఎలక్షన్స్ మనకి ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో అది మీరే చూస్తారు. హీఈస్ గోయింగ్ టు బి ద థర్డ్ సీఎం ఆఫ్ తెలంగాణ. ఇది 100% మిత్రులారా. ఎందుకంటే ఆ అమ్మవారి బలం ఉంది, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉంది అండ్ అంజన్న సపోర్ట్ ఉంది. ఇవన్నీ సపోర్ట్తో పాటు జనాల హృదయాల్లో ఒక లీడర్గా ఆయనకి ముందుకు వస్తున్నాడు. రేపొద్దున ఎలక్షన్స్ తెలంగాణలో జరిగితే ప్రత్యామ్నాయ పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసించి ఓటు వేయబోతున్నారు మిత్రులారా. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ని చూశారు, టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ని చూశారు, కాంగ్రెస్ ని చూశారు. వీళ్ళ ఫెయిల్యూర్ రాజకీయానికి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ వస్తేనే పైన నరేంద్ర మోడీ ఎట్లయినా వస్తాడు. కాబట్టి ఇక్కడ మన లోకల్లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి ప్రతి తెలంగాణ ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నారు. అండ్
ఎలక్షన్స్ వరకు సమీకరణలు ఎలా మారుతున్నాయి, రోజు రోజుకి బండి సంజయ్ కుమార్ గారి గ్రాస్ మనం చూసుకుంటే, వారి రిపోర్ట్ చూసుకుంటే ఎలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, వారి నియోజకవర్గంలో ఎలా వారు ముందుకెళ్తున్నారు, అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఇప్పుడు మేయర్ సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో బోని కొట్టి మేము ఇక్కడ మేయర్ కూడా కైవసం చేసుకుంటామని సత్తా చాటిండు బండి సంజయ్ కుమార్ గారు. దీంట్లో అతిశక్తి ఏమైనా ఉందా? అండ్ కొంతమంది విమర్శకారులు రకరకాల మీడియా ఛానల్స్లో అండ్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విమర్శిస్తూనే ఉన్నారు. మీ విమర్శలు ఈ చెబుతోని వినేసి ఆ చెబుతోని మర్చిపోతారు జనాలు. అండ్ వ్యక్తిగతంగా మీరు ఎంత టార్గెట్ చేసినా ఒక బాల్ ఏదైతే గోడ కొడతారో ఆ రీబౌండ్స్ ఎలా వస్తుందో ఆ రీబౌండ్స్ లాగానే ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు వస్తారు. ఇది రాసి పెట్టుకోండి. అండ్ హీఈస్ గోయింగ్ టు బీ ద థర్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇది వాస్తవమా కాదా? నేను చెప్పే దాంట్లో ఏమైనా అతిశయోక్తి ఉందా మిత్రులారా? నెక్స్ట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అని ఆల్రెడీ ఇక్కడ హైకమాండ్ చెప్పింది లాస్ట్ ఎలక్షన్స్ లోనే. ఇప్పుడు బీసీలో ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారికి అక్కడ 100% కేపబిలిటీ ఉన్న నాయకుడు, 100% కార్యకర్తలు ఆశించిన నాయకుడు, 100% ఇక్కడ ప్రజల్ని వారిని విశ్వసిస్తున్నారు కాబట్టి ట్రెమెండస్ విక్టరీ వారి పార్లమెంట్ ఏరియా నుంచే వారు స్టార్ట్ చేశారు, ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ నుంచి. సో మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ బండి సంజయ్ గారి యాత్ర నిజంగానే చేశారా అంటే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఈ ఫోటోలో. ప్రజా సంగ్రామ యాత్ర ఎలా చేశారో అది మాకు తెలుసు. సో ఇక్కడ ఐ విట్నెస్ గా మేము చెప్తున్నాం కాబట్టి హీఈస్ ద జెన్యున్ లీడర్ అండ్ కమిట్మెంట్ లీడర్ అండ్ హీ హ్యావ్ ది లీడర్షిప్ క్వాలిటీస్ టు ఎన్లైట్ ది కార్యకర్తస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ. సైనింగ్ ఆఫ్ మే విక్రమ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్స్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరెవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. జై హింద్, జై భారత్.